థాయిలాండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధానమంత్రి స్టెట్రా తావిసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త ప్రధానమంత్రి నియామకానికి అక్కడి పార్లమెంటు ఆమోదం పొందేంత వరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎప్పటిలోగా ప్రధాని పదవిని భర్తీ చేస్తారనే విషయంపై ఎటువంటి కాల పరిమితిని విధించలేదు. ఓ న్యాయమూర్తికి లంచం ఇవ్వడాన్ని యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని కేబినెట్ సభ్యుడిగా నియమించిన వ్యవహారంలో ప్రధానమంత్రిపై అక్కడి న్యాయస్థానం వేటు వేసింది. థాయిలాండ్లో ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్ బాన్ను మంత్రివర్గంలోకి ప్రధాని సెట్రా తీసుకున్నారు. 2008లో ఓ కేసుకు సంబంధించి న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన మంత్రిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు. ప్రధానమంత్రిగా తన కేబినెట్ సభ్యుడి అర్హతలు పరిశీలించాల్సిన పూర్తి బాధ్యత స్టెట్టాదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పిచిత్ గతం గురించి తెలిసినప్పటికీ ఆయన్ను కేబినెట్లోకి ప్రధాని తీసుకున్నారని, ఇది నైతిక ఉల్లంఘనలకు పాల్పడటమేనని పేర్కొంది.